నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. గత ఆర్థిక సంవత్సరం బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో దేశవ్యాప్తంగా 60,000 కోట్ల రూపాయలకు పైగా లూటీ జరిగినట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల్లో రుణాలు, ఆన్లైన్ లావాదేవీల్లో 9,000కు పైగా మోసాలు జరిగినట్లు తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం మోసగాళ్ల చేతుల్లోకి ఎలా వెళ్లింది? బ్యాంకులు పాటిస్తున్న ఆర్థిక సంరక్షణ పద్ధతులేంటి? క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ లావాదేవీల్లో అక్రమాలను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ఆర్వి కృష్ణబాబు గారు, విశ్రాంత చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆంధ్ర బ్యాంక్, ప్రసాద్ పాటిబండ్ల గారు, డైరెక్టర్ సిఆర్సిఐడిఎఫ్ నుంచి. కృష్ణబాబు గారు, ఇందాక మనం చెప్పుకున్నట్టు గతేడాది దేశంలో 60,000 కోట్లకు పైగా బ్యాంకింగ్ ఆర్థిక మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అయితే ఇంత పెద్ద ఎత్తున మోసాలు జరగడానికి గల కారణం ఏంటి సార్? ఇంత ఎత్తున జరుగుతోంది అంటే బ్యాంకింగ్ కార్యకలాపాల వ్యాప్తి బాగా జరిగిందని ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది, ఇంత పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి అనే ముందర మనము అసలు బ్యాంకింగ్ లావాదేవీలు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది చూస్తే వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువగానే అని చెప్పచ్చు. బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయనుకోండి, 164 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. అడ్వాన్సులు 109 లక్షల కోట్లు ఉన్నాయి. అంత అమౌంట్లో ఇప్పుడు జరుగుతున్న 60,000 కోట్ల మోసాలు అన్నది, అందులో ఈ రుణాల విషయంలో జరిగితే 97% అని అన్నారు. ఈ క్రెడిట్ కార్డు విషయంలో జరుగుతున్నది 3% అన్నారు. అంటే ఇది మనకు ఒక హెచ్చరికలు వస్తున్నాయి. హెచ్చరికలకు తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచిస్తోంది. అంతేగాని ఇందులో భయపడవలసిందంతగా నాకు అనిపించట్లేదు. మీరు పర్సంటేజెస్ చూసుకోండి. అసలు మొత్తం బ్యాంకింగ్లో వ్యాపారాలు ఎంత అవుతున్నాయి, అందులో ఈ ఫ్రాడ్లు ఎంత అయినాయి, అది అందులో చూస్తే మీరు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఫ్రాడ్ 50% అమౌంట్ వైజ్ చూస్తే 50% కన్నా తగ్గిపోయిందనే చెప్తోంది రిజర్వ్ బ్యాంక్ వారి నివేదిక. ఓకే సార్. ఈ కార్యకలాపాల విషయం, ఆ ఇన్సిడెంట్స్ విషయం వస్తే 23% పెరిగిందని అన్నారు. అది నిజమే, కాదనలేము. కానీ మొత్తంగా చూస్తే అంత మనం భయపడవలసింది లేదు. హెచ్చరికలు వచ్చినాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి తగ్గ జాగ్రత్తలు అన్నది బ్యాంకుల వాళ్ళు తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన సూచనలు కూడా ఆర్బీఐ వాళ్ళు మధ్యలో 6 నెలలకు ఒకసారండి, 3 నెలలకు ఒకసారండి వాళ్ళు సూచనలు ఇస్తూనే ఉన్నారు. బ్యాంకుల వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. కానీ ఇందులో ఈ ఖాతాదారులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా పాటించవలసిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. అది కూడా వాళ్ళకి ఇప్పుడు కొంచెం వివేకం వస్తున్నది. దాని ప్రకారం వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వటం లేదు. అలాగే మొబైల్ ఫోన్లు కానివ్వండి, లేకపోతే క్రెడిట్ కార్డులు కానివ్వండి, ఎవరికి పడితే వాళ్ళు ఇవ్వటం అనేది మానుకున్నారు. ఆ విధంగా చూస్తే ముందు మనంత భయపడవలసినంతగా మనం ఇది జరగట్లేదు. ఇది ఓకే సార్. ప్రసాద్ గారు, ఇందాక సార్ చెప్పినట్టు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఫ్రాడ్ అమౌంట్ పర్సంటేజ్ తగ్గింది, అయితే మోసాల సంఖ్య మాత్రం 23% పెరిగిందంటే అసలు లోపం ఎక్కడుంది సార్? మేడం, చాలా రైట్లీగా కృష్ణబాబు సార్ కూడా మెన్షన్ చేశారు. ఆర్బీఐ 2021, 22, 2021 రిపోర్ట్లు చూస్తే 1,38,000 crores అమౌంట్ లాస్ట్ ఇయర్ పోతే ఈ రోజు సంవత్సరం 61,000 కోట్ల రూపాయల వరకు ఖచ్చితంగా 50% అమౌంట్ మాత్రం రిడ్యూస్ అయింది. అలాగే పర్సంటేజ్ ఆఫ్ ది కేసెస్ రిజిస్ట్రేషన్ చూస్తే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా గణనీయంగా పెరిగిందని కనిపిస్తుంది. దీనికి 2 రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి, యూజర్స్ యొక్క అవేర్నెస్ కూడా పెరిగింది. ఒకప్పుడు వాళ్ళ జరిగినటువంటి ఫ్రాడ్స్ని వాళ్ళు అలర్ట్ చేయటం కానివ్వండి, బ్యాంక్స్కి రిపోర్ట్ ఇవ్వటం కానివ్వండి, లేదా పోలీసెస్కి రిపోర్ట్స్ రావడం అనేది చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రతి స్టేట్ గవర్నమెంట్ కంటిన్యూగా రిపోర్ట్ చేయమని ఒక అనౌన్స్మెంట్స్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ చేయగలుగుతుంది. సో దట్ ఇది ఏమవుతుందంటే దీనివల్ల యూజర్లో ఒక అవేర్నెస్ వచ్చి ప్రతి కంప్లైంట్ కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్స్లోను, తర్వాత ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. అలాగే నేషనల్ లెవెల్లో ఒక ఆన్లైన్ సిస్టమ్ రావడంతో సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయడానికి, దాంట్లో రిపోర్ట్ చేయడం ద్వారా మనకి నెంబర్ అనేది పెరుగుతుంది. అదొక అడిషనల్ వాల్యూగా మనం చూడొచ్చు పాజిటివ్గా. రెండోది, లైక్ లాస్ట్ ఇయర్ 1,38,000 crores పోతే ఈ సంవత్సరం 61,000 మాత్రమే కేసులు పెరిగినప్పుడు మనీ కూడా పెరగాలి యాజ్ పర్ ది ప్రపోర్షనల్గా చూస్తే. కానీ తగ్గడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఈ అలర్ట్స్ ఇన్ టైంలో వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి
డిపార్ట్మెంట్స్ తర్వాత ఈ మధ్య ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత బ్యాంకర్స్, గేట్వేస్, ఈ వ్యాలెట్స్ వీళ్ళందరూ ఒక కొలాబరేటివ్గా ఒక ఫార్మ్స్ క్రియేట్ అయ్యారు. వాటినే లైక్ ఎంహెచ్ఏ I4Cలో ఒక ప్రోగ్రామ్ ఉంది, లైక్ జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ప్లాట్ఫామ్ అనేది JICT అంటారు దాన్ని. ఈ ప్లాట్ఫామ్లోకి అందరూ కొలాబరేట్ అయ్యారనమాట. ఎవరైనా సరే ఒక 1 hour లోపు క్రైమ్ అయిన ఇమీడియట్గా వాళ్ళు ఆ 1 dayలోనో లేకపోతే ఒక 1 hourలోనో లేక గోల్డెన్ అవర్లో వాళ్ళు రిపోర్ట్ చేయగలిగితే అమౌంట్ని ఫ్రీ చేయడం కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదొక అడ్వాంటేజ్ వల్ల కేసెస్ పెరిగినా కూడా అమౌంట్ ఫ్రీ చేయడం ద్వారా ఆ అమౌంట్ బ్యాక్ రావడం ద్వారా మనకి లాస్ట్ అమౌంట్ అనేది తగ్గిపోవడం కూడా ఛాన్సెస్ ఉన్నాయి మేడం. సార్ ప్రసాద్ గారు, అయితే ప్రెసెంట్ బ్యాంకులు కానీ ఆర్థిక సంస్థలు కానీ ఎలాంటి రక్షణ విధానాలను అమలు చేస్తున్నాయి సార్? మేడం 2 రకాలుగా చూడాలి. మనకి డేటా ప్రొటెక్షన్ కానివ్వండి, డేటా సెక్యూరిటీ కానివ్వండి, ఈ రెండిట్లో ప్రతి ఆర్గనైజేషన్కి ఏంటంటే ఒక స్టాండర్డ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి మ్యామ్. దాని ప్రకారం ఏంటంటే ఒక హార్డ్వేర్ లెవెల్లో, సాఫ్ట్వేర్ లెవెల్లో, అప్లికేషన్ లెవెల్లో వాళ్ళు కొన్ని ఫైర్ వాల్స్ రూపంలో కానివ్వండి, టోటల్ సెక్యూరిటీస్ రూపంలో కానివ్వండి, లేదా VAPT వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనెట్రేషన్ టెస్టింగ్ అనే ఒక విధానంతో కంటిన్యూగా వీళ్ళు ఆడిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సిస్టమ్ లెవెల్లో ఎక్కువ జరిగేది ఏంటంటే కొన్నిసార్లు బ్యాంక్ మీద అటాక్స్ రూపంలో కనపడుతూ ఉంటాయి. మనం రీసెంట్గా మనం కూడా మన తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లో లేదా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంక్స్ మీద సైబర్ అటాక్స్ జరిగి కొన్ని కోట్ల రూపాయలు లూట్ అవుతూ ఉంటాయి. అది కొన్ని సంస్థాగతంగా ఉన్నటువంటి హార్డ్వేర్లో ఉన్నటువంటి లోపాలని తీసుకుని లేదా అప్లికేషన్ ఉన్న లోపాలని తీసుకుని ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్ళి మనీ కాజేయడం జరుగుతుంది. కానీ ఎక్కువ కేసెస్ వచ్చేదానికి యూజర్ యొక్క అవగాహన లేమి వల్ల, అంటే వాళ్ళు OTPలు ఇవ్వటము, లేకపోతే CVVలు ఇవ్వటం, లేకపోతే QR కోడ్లు అన్నెసెసరీగా అంటే తెలియకుండా QR కోడ్లు స్కాన్ చేయటము, ఇలా ఈ నెంబర్ ఎక్కువ ఉంది మేడం. అంటే యూజర్ యొక్క అవేర్నెస్ లేకపోవటం, అంటే ఈ యొక్క ఫిషింగ్ అంటాం, అంటే ఈ సైబర్ ఫ్రాడ్ చేసినటువంటి ఒక వలలో చిక్కుకుని వీళ్ళు బ్యాంకు OTPలు లేదా పిన్ నెంబర్లు లేదా ఇమీడియట్గా కాల్ చేస్తే ఆ కాల్కి రెస్పాండ్ అయిపోయి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా ఈ కేసెస్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది ఫ్రాడ్ విక్టిమ్స్గా అవుతున్నారు. కానీ ఈ అమౌంట్ దాన్ని సైబర్ బ్యాంకుల మీద జరిగిన అటాక్స్తో పోలిస్తే చాలా తక్కువగానే కనపడుతుంది. నెంబర్ వైజ్గా ఎక్కువ చూడొచ్చు. కానీ బ్యాంకులో సంస్థాగతంగా మీరు రైట్లీ చెప్పారు మేడం, బ్యాంకులకు ఉన్నటువంటి హార్డ్వేర్లో, సాఫ్ట్వేర్లే కానివ్వండి, లేదా బ్యాంకర్ చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా బ్యాంకులోకి ఇంట్రూడర్స్ లేదా హ్యాకర్స్ వెళ్ళి ఆ కొల్లగొట్టే అమౌంట్ అనేది చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది మేము. కాబట్టి 2 రకాలుగా చూడాలి. యూజర్ లెవెల్లో మనం ఎంతవరకు సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నాము అన్నది ఒక పాయింట్, తర్వాత బ్యాంక్ అప్లికేషన్ లెవెల్లో కూడా ఎంతవరకు సెక్యూరిటీ వాళ్ళు చేయగలిగారు, ఈ రెండింటిని బేరీ చేసుకోవడం ద్వారా మాత్రమే బ్యాంకులు తన మనుగడ సాధించగలవు. ఓకే కృష్ణబాబు గారు, ఇందాక సార్ చెప్పినట్టు ఈ లూటీ అయిన సొమ్ములో 97% రుణ పోర్ట్ఫోలియోనివి. అయితే వీటిలో సాధారణ రుణాలు ఎన్ని సార్, భారీ రుణాలు ఎన్ని? ఆ వివరాలు అంతగా ఇవ్వలేదు. ఒక్కటి మనం చూడొచ్చు, ABG షిప్ యార్డ్ అని ఒకటి ఉంది. ఆ ఒక్క కంపెనీ వాళ్ళే 22,000 కోట్లని మీరు మీ భాషలో చెప్పాలంటే దోచారు అనొచ్చు, లేదంటే ఫ్రాడ్ చేశారు అని చెప్పచ్చు. అలాగే ఇప్పుడు పాతకి ఏంటి 22లో రికార్డ్ చేసిన కేసు గురించి నేను చెప్తున్నాను. అది ఆ విధంగా చూస్తే మీకు పెద్ద అమౌంట్లో కేసులు, నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ ఉంటాయి, అమౌంట్ వాళ్ళదే 90% పైన ఉంటుందండి, 90-95%. మిగిలిన ఏంటంటే ఫ్రాడ్స్ అంటే ఈ వాళ్ళు ఇచ్చినటువంటి ఇవి ఉంటాయి కదా సెక్యూరిటీస్, అవి వాటిలో లోపాలు ఉండటం వల్ల వాటిని ఫ్రాడ్స్ కింద గుర్తిస్తూ ఉంటారు. డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఇలాంటివి జరుగుతున్నాయి. జనరల్ గా ఏ తరహా రుణాల్లో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి సార్? ఏ తరహా రుణాలు అంటే ఇప్పుడు మీకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవి ఉంటాయి చూడండి, వాటిలో కూడా బాగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మొన్న కొన్ని కేసుల్లో చూసారంటే ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ అని ఉంది, లెటర్ ఆఫ్ ఎష్యూరెన్స్ అని అంటారు. ఆ లెటర్ ఆఫ్ ఎష్యూరెన్స్ పూర్వం కొంచెం లూజ్గా ఉండేది, రికార్డింగ్ అది సరిగ్గా ఉండేది కాదు. ఆ దాంట్లో 2-3 కంపెనీల వాళ్ళు కొన్ని వేల కోట్లు తీసేసుకున్నారు. దాన్ని ఇప్పుడు RBI వాళ్ళు బ్యాన్ చేసి టైటన్ చేశారు. ఆ విధంగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. పెద్ద అమౌంట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఫ్రాడ్ జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. దానికి కూడా కొన్ని విషయం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఈ ఎకానమీ పరిస్థితి ఎప్పుడైతే వీక్ అయిపోతుందో అప్పుడు మనం ఇచ్చిన పెద్ద రుణాలు కూడా దెబ్బతింటాయి. ఆ దెబ్బతిన్నప్పుడు మనం తవ్వుతూ ఉండి దీంట్లో వీళ్ళని ఫ్రాడ్ చేశాడా అని చూస్తుంటాం. అది ఉండి చూస్తే ఏదో ఒకటి కనబడుతూనే ఉంటాయి మనకి. ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, ABG షిప్ యార్డ్ అని ఉంది. ABG షిప్ యార్డ్ అనేది 22,000 కోట్లు.
అది మీ 60,000 కోట్లలో 22,000 కోట్లు దాని ఖాతాలోకే వెళ్ళిపోయింది. అలాంటివి ఇంకా మీకు చాలానే ఉండుంటాయి. ఒక 7-8 దాకా ఉన్నా కూడా అవే మీకు బ్యాంకు రుణాల దీంట్లో సంబంధించిన 45,000 కోట్లు ఎంతో జరిగిందన్నారు. దాంట్లో 42,000 43,000 అలాంటివే ఉంటాయి ఇండస్ట్రియల్ లోన్స్లోనే. అది క్లాసిఫికేషన్ అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే క్లాసిఫికేషన్ మార్చండి. ఒక బ్యాంకులో ఒక దగ్గర ఫ్రాడ్ జరిగింది అనగానే వాడు తీసుకున్న అన్ని బ్యాంకుల రుణాలని కూడా ఫ్రాడ్ కింద క్లాసిఫై చేయటం, అలాగే వాళ్ళు తీసుకున్న ఇతరత్ర లోన్లను కూడా ఫ్రాడ్ కింద క్లాసిఫై చేయడం అన్నది మానుకోవాలి అని చెప్పి ఇండస్ట్రీస్లు కూడా అడుగుతున్నారు. ఆ విధంగా చూస్తే ఫ్రాడ్ ఇప్పుడు మనం రిపోర్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం తగ్గచ్చు. ఆన్ ది హోల్ ఎకానమీ దెబ్బతిన్నప్పుడు ఫ్రాడ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎకానమీ బాగా ఉన్నప్పుడు మీకు ఫ్రాడ్లు ఎక్కువగా జరగట్లేదు. ఓకే ప్రసాద్ గారు, ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో ₹1,00,000 కంటే తక్కువ మొత్తం గనక మోసపోతే సైబర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కంప్లైంట్ చేయడానికి కూడా కష్టం అన్న ఒక అభిప్రాయం ఉంది సార్. వాస్తవ పరిస్థితి ఏంటి? అది చిన్న అపోహే మేడం. యాక్చువల్గా ఏంటంటే సైబర్ క్రైమ్స్ మనం రెండు రకాలుగా మనం రిపోర్ట్ చేయొచ్చు. ఒకటి, నేను ఎక్కడ సైబర్ క్రైమ్ ఎక్కడ జరిగినా కూడా నేను ఏ జ్యూరిస్డిక్షన్లో ఉంటానో అక్కడికి వెళ్ళి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో నేను సైబర్ క్రైమ్స్ని నేను రిపోర్ట్ చేయొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. అక్కడ అది ₹1 నుంచి 1 crore కానివ్వండి, ఎంత అమౌంట్ పోయినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ మనం అక్కడ ఖచ్చితంగా రిపోర్ట్ తీసుకోవచ్చు. కానీ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి టెక్నికల్ ఎబిలిటీస్, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యం ప్రకారం ఏం చేసుకున్నారంటే ఇంటర్నల్గా అడ్జస్ట్మెంట్ ఒక 1 lakh లోపు ఉన్నటువంటి కేసెస్ మొత్తం లోకల్ పోలీస్ స్టేషన్లోకి అక్కడ ఇన్వెస్టిగేట్ జరిగితే ఈవెన్ 1 lakh అబౌవ్ జరిగిన కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ మాత్రం ఖచ్చితంగా ఆ పోలీస్ స్టేషన్లో అవుతాయి. కానీ ఇన్వెస్టిగేషన్ మొత్తం సెంట్రల్లో ఉన్నటువంటి సైబర్ స్టేషన్స్లో నడుస్తూ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కొంత ఫోరెన్సిక్ అండ్ ఇన్వెస్టిగేటివ్ టూల్స్ అండ్ క్యాపబిలిటీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం సీరియస్గా తొందరగా, అంటే అమౌంట్ బల్క్ అమౌంట్ కాబట్టి తొందరగా ఎక్కువగా అమౌంట్ ఫ్రీజ్ చేసి దాన్ని రిటర్న్ బ్యాక్ చేయాలనేది ఒక థాట్ ప్రాసెస్ మీద సీరియస్ అఫెన్సెస్ మొత్తం కొంచెం సైబర్ క్రైమ్ స్టేషన్స్కి రావడం జరుగుతుంది. అలానే తప్ప 1 lakh అబౌవ్ ఉన్న కేసెస్ మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకుంటుంది, 1 lakh బిలో ఉంటే తీసుకోదనేది ఒక అపోహ మాత్రమే. కాకపోతే ఏంటంటే ఒక 2,000 5,000 లాంటి చిన్న చిన్న అమౌంట్ ఫ్రాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే, బట్ అది చిన్న అమౌంట్ మనం చూస్తాం కానీ బట్ విక్టిమ్స్కి మనకు మాత్రం ఖచ్చితంగా పెద్ద అమౌంటే. కానీ దానివల్ల ప్రాబ్లం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేయాలంటే 4-5 స్టేట్స్ తిరగాల్సి వస్తున్నాయి ఈ ₹5,000కి. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే కొంత సిమిలర్ కేసెస్ వచ్చినప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయడానికి టీమ్గా వెళ్ళి 3 నుంచి 4 రాష్ట్రాలకు వెళ్ళి ఒక ఇన్వెస్టిగేట్ చేసి తీసుకురావాల్సి వస్తుంది అనమాట. అలాంటప్పుడు కొంత లేటెన్సీ పీరియడ్ పెరుగుతుందే తప్ప ఇట్ డజంట్ మీన్ 1 lakh పోతే ఎక్కువ సీరియస్ తీసుకుంటారు లేదా 1,000 పోతే తక్కువ సీరియస్ తీసుకుంటారు అనేది చిన్న అపోహే. కాకపోతే కొంత టెక్నికల్ అండ్ ఇన్వెస్టిగేటివ్ చిన్న ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల అలా కనిపిస్తుంది, అంతకుమించి ఏం లేదు మేడం. ఓకే సార్. కృష్ణబాబు గారు, ఈ బ్యాంకింగ్ మోసాల్లో ఖాతాదారులకు జరుగుతున్న నష్టం ఎంత సార్? ఖాతాదారులకే నష్టం జరగదమ్మా. అది బ్యాంకు యొక్క వాళ్ళకి ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది కదా, వాటిల్లోనే జమ అవుతుంది తప్పితే ఖాతాదారులకి ఏమీ వాళ్ళు డెబిట్ చేయరు. అది బ్యాంక్ లాస్, నాట్ ఖాతాదారు యొక్క లాస్ కాదు అది బేసిక్గా. సో వాళ్ళ బుక్స్లోనే ఉంటాయి, బ్యాంక్ వారి బుక్స్లోనే. వాళ్ళు ఇలాంటి మోసాలు ఎక్కువ జరిగితే బ్యాంకు నష్టాల్లోకి వెళ్ళొచ్చు, వాళ్ళ లాభాలు కొంచెం తగ్గచ్చు. అంతేగాని ఇండివిజువల్ ఖాతాదారుల మధ్య పంచరు వాళ్ళు. నాకు ఇన్ని వేల కోట్ల లాస్, ఈ మోసాలు జరిగాయి, మీ అందరికీ ఇంత పంచుతున్నాను అని చెప్పి పంచరు వాళ్ళు. కాబట్టి ఖాతాదారులు ఎవరేమి దాని గురించి బెంగపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. సార్, అయితే వ్యక్తిగత ఖాతాదారుడు ఎప్పుడైనా తన ఇంకొకటి ఫ్రాడ్స్ గురించి ఇన్సూరెన్స్ కూడా ఉంది. బ్యాంకింగ్ ఫ్రాడ్స్లో కొంత ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి, బ్యాంక్ వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా వస్తుంటాయి. సార్, ఇలా చూసుకుంటే వ్యక్తిగత ఖాతాదారుడు తన మొత్తాల్లో తను ఏమైనా నష్టపోయినప్పుడు అది తిరిగి రాబట్టే ప్రక్రియ ఎంతవరకు సఫలీకృతం అవుతుంది సార్? అంటే అసలు ఆయన అకౌంట్కి డెబిట్ చేయరమ్మా, కాబట్టి మళ్ళీ రావటం అనేది ఉండదు. కాకపోతే మీరు చెప్తున్నది ఈ ఇంటర్నెట్ లావాదేవీలు, వాటిల్లో ఇంకోళ్ళు ఎవరో ఆయన తరఫున లావాదేవీలు చేస్తే జరిగే నష్టమా? ప్రశ్నలో క్లారిటీ కావాలి నాకు. అవును సార్, అవును సార్. మీ ఉద్దేశం ఏమిటి? ఆర్థిక ఇంటర్నెట్ ఆన్లైన్ లావాదేవీలో జరిగే వాటిలో తన భారీగా నష్టపోతే, ఒక వ్యక్తి భారీగా నష్టపోతే దాన్ని తిరిగి రాబట్టే చర్యలు ఎంతవరకు సఫలం అవుతున్నాయి సార్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గురించి? ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో రూల్ ఏమిటంటే
ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే వాళ్ళకి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ చూసుకొని ఈ లావాదేవీ నేను చేయలేదు అని చెప్పేసి 3 రోజుల లోపల బ్యాంకు వారికి తెలియపరిస్తే బ్యాంకు వారు మనకి 100%, 100% కూడా ఆయన డబ్బు ఆయనకి రిఫండ్ చేయడానికి ఇస్తారు. అందులో ఈయన పొరపాట్లు ఏమైనా ఉన్నాయనేది కొన్ని చూస్తారు. ఈయన పొరపాటు లేదు అని తెలియంగానే వాళ్ళ డబ్బులు ఆయనకి వాళ్ళ P&L ప్రాఫిట్ అండ్ లాస్కి డెబిట్ చేసుకొని ఈయనకి సర్దుబాటు చేస్తారు. దానికి కొన్ని రోజులు టైం పట్టొచ్చు, కానీ ఖాతాదారుడికి నష్టం అంటూ జరగదు. కాబట్టి ఇతను ఏంటంటే అలర్ట్గా ఉండాలి. అలర్ట్ ఇన్ ద సెన్స్ ఆయనకి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఫోన్లో. ఎస్ఎంఎస్ చూసుకొని ఈ ట్రాన్సాక్షన్ నేను చేశానా చేయలేదా చూసుకొని వెంటనే తెలియపరచాలి. అలాగే వాళ్ళు 4 నుంచి 1 వీక్ లోపల తెలియపరిస్తే కొంత అమౌంట్ ఈయన భరించాల్సి వస్తుంది, మిగిలింది బ్యాంక్ వాళ్ళు భరిస్తారు. కాబట్టి మెయిన్గా అలర్ట్నెస్, నువ్వు ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్తున్నావా లేదా. మరో అంశం సార్, ఇలా బ్యాంకుల్లో లూటీ అయిన మొత్తాల్లో తిరిగి బ్యాంకులు ఎంతవరకు రాబడుతున్నాయి సార్ ఆ సొమ్ముని? ఇప్పుడు ఉందండి, మనం ఇవన్నీ కూడా మనం పేపర్లో చూస్తున్నదే కదా. ఈ కింగ్ ఫిషర్ ఆయన ఉన్నారు, ఆయనది మొత్తం వచ్చేస్తుంది. ఆయన కూడా ఏవో లావాదేవీ దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్లస్ వాళ్ళకున్న ఆస్తులు వాటిని అమ్ముతున్నారు. కొన్ని చోట్ల సెటిల్మెంట్ చేసి 80%, 90% డబ్బులు వసూలు చేస్తున్నారు, మిగిలింది పోయిందిలే అని అనుకుంటున్నారు. ఇది ఒక రన్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఎలా అప్పులు ఇచ్చిన తర్వాత కొంత వస్తాయి, కొంత రాబోతాయి, ఆ లెవెల్లోనే బ్యాంకులోనే అనుకోవాలి మనము. కాబట్టి చాలా మటుకు డబ్బులు వచ్చేస్తున్నాయి, లేకపోతే బ్యాంకింగ్ ఇండస్ట్రీ కుప్పకూలిపోతుంది. ఓకే సార్. ప్రసాద్ గారు, దాంట్లో ఏం సందేహం లేదు, చాలా మటుకు డబ్బులు వస్తున్నాయి, పేపర్లో చూస్తూనే ఉన్నాం మనం విషయాలు. నేను కూడా ఒక చిన్న పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. చెప్పండి ప్రసాద్ గారు. ఇక్కడ మనము 2 రకాలుగా చూడాలి మేడం. ఒకటి స్కామింగ్ వేరు, ఫ్రాడ్ వేరు. స్కామర్స్ అంటే ఏంటంటే, నేను ఒక కంపెనీ పెడుతున్నానని, నేను ఇండస్ట్రీ పెడుతున్నానని చెప్పి ఒక 100 కోట్లు, ఒక 50 కోట్లు తీసుకుని నేను ఇండస్ట్రీ ఒక కంపెనీ క్రియేట్ చేసి ఈ అమౌంట్ మొత్తాన్ని నేను వేరే అకౌంట్స్లోకి డైవర్ట్ చేయడం ద్వారా, లేదా మనీ లాండరింగ్ చేసి నేను అమౌంట్ మొత్తాన్ని నేను వేరే కంట్రీస్కి డైవర్ట్ చేస్తే ఈ అమౌంట్ మొత్తం నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ రూపంలో, ఎన్పిఏ రూపంలో బ్యాంక్కి భారంగా ఉంటాయి. ఇదంతా ఎక్కువగా ఇందాక మనం రిపోర్ట్ కూడా, ఆర్బీఐ రిపోర్ట్లో కూడా అదే చెప్పింది. మనకి పబ్లిక్ బ్యాంకులో ఉన్నటువంటి అత్యధికంగా అమౌంట్ మొత్తం పోయింది పబ్లిక్ బ్యాంక్స్లో. అది ఎక్కడైందంటే పోర్ట్ఫోలియో ఫ్రాడ్స్ రూపంలో వెళ్ళింది. అంటే ఇలాంటి బ్యాంక్స్ ఏదన్నా కంపెనీస్ పెడతామని, లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి అమౌంట్స్ రూపంలో ఎక్కువగా నష్టపోయింది పబ్లిక్ బ్యాంకులు. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకుల్లో ఫ్రాడ్స్ ఎక్కువ జరిగినాయి. అంటే ఇక్కడ స్కామ్స్కి ఫ్రాడ్స్కి మధ్య స్మాల్గా కొంచెం ఒక థిన్ లైన్ మనం చూడాలి. ఇక్కడ ఫ్రాడ్స్ అంటే ఏంటంటే, యూజర్ని ట్యాంపర్ చేసి, యూజర్ని ప్యాంపర్ చేసి, యూజర్ని సోషల్ ఇంజనీరింగ్ చేసి, వాళ్ళు ఓటీపీ కానీ పిన్ కానీ ఇవి తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ అమౌంట్ అంత మొత్తం ఏంటంటే యూజర్ అకౌంట్లో నుంచి పోతుంది. ఈ అమౌంట్ ఎప్పుడైతే పోతుందో ఈ అమౌంట్ మాత్రం బ్యాంక్స్ ఏ రూపంలో ఇవ్వవు. అంటే ఇందాక సార్ కూడా రైట్కి చెప్పారు, ఏదన్నా ఎస్ఎంఎస్ కానివ్వండి, లేదా ఏదన్నా అంటే ఏ యొక్క ఇన్పుట్ రాకుండా అమౌంట్ డిటెక్ట్ అయిందంటే మాత్రం కాల్ కానీ ఎస్ఎంఎస్ కానీ రాలేదని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని కాల్ డేటా రికార్డ్స్ రూపంలో వ్యాలిడేట్ చేస్తే ఖచ్చితంగా 110% అమౌంట్ మొత్తం రికవరీ అవుతుంది. కానీ ఈ అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది ఒకవేళ ఇతను యూజర్ ఒక ఓటీపీ కానీ పిన్ నెంబర్ కానీ కాల్ రూపంలో, ఎస్ఎంఎస్ రూపంలో, చాట్ రూపంలో డేటా ఇస్తే మాత్రం ఆ డబ్బులకు మాత్రం బ్యాంకర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రూపాయి కూడా రికవరీ చేయవు. కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోలీసెస్ ఏంటంటే వ్యాలెట్స్కి, తర్వాత బ్యాంకర్స్కి చెప్పి ఎక్కడైతే రిసీవ్ అయింది ఆ అమౌంట్ దాన్ని ఫ్రీ చేయడం ద్వారా కొంతవరకు రికవరీ చేయొచ్చు. ఇదంతా అమౌంట్ యూజర్ లెవెల్లో అయ్యేటువంటి యాక్టివిటీ. అంటే వాళ్ళ అమౌంట్ పోతే దాన్ని రికవరీ చేయొచ్చు ఇక్కడ. కానీ ఇక్కడ రెండో పద్ధతి చూసారా, స్కామర్ చేసేటువంటి ఈ ఒక కంపెనీ పెట్టి ఇన్వెస్ట్ చేసి దాని డబ్బులు తీసుకుని డైవర్ట్ చేసేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఇది వాళ్ళ బ్యాలెన్స్ షీట్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది బ్యాంకర్స్కి. అది మన స్కామర్కు ఉన్నటువంటి అమౌంట్ బ్యాలెన్స్ షీట్ మీద కనిపిస్తే, అదే ఈ ఫ్రాడ్ మీద జరిగినటువంటి అమౌంట్ బ్యాలెన్స్ షీట్ మీద కనిపించవచ్చు ఇంత పోయిందని, కానీ ఇది ఇండివిజువల్ యూజర్ లెవెల్లో వాళ్ళు పెయిన్ అవుతారు. అది బ్యాంకు మాత్రం ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. చాలా మీరు చెప్పినట్టు ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఎందుకు ఎక్కువగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి? అయితే ఈ క్రమంలో ప్రైవేట్ బ్యాంకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఎస్ మేడం, గవర్నమెంట్ బ్యాంక్స్ ఏంటంటే మేడం ఖచ్చితంగా వాళ్ళు కేవైసీని స్టాండర్డ్గా ఫాలో అవుతారు.
తర్వాత తన పర్సనల్ ఇన్ పర్సన్లోనే సిగ్నేచర్ తీసుకుంటారు, ఫోటోగ్రాఫ్ వెరిఫికేషన్ చేస్తారు, కేవైసీ వెరిఫికేషన్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా పర్ మంత్ నేను 100 లేక 1000 ఒక బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, లేక 10 lakhs లేదా 10 crores ఆర్ 20 crores నేను ఈ మంత్లో నేను డబ్బులు డిపాజిట్లు తీసుకురావాలని గైడ్ లైన్స్ వాళ్ళకే ఉన్నా కూడా స్టాండర్డ్స్ ఫాలో అవుతారు మేము. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్కి చెందిన వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి కొంత ఫాలో అవుతారు. వేరే ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటంటే వాళ్ళకి ఇంటర్నల్గా పోటీ తత్వం ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులకి ఖచ్చితంగా వాళ్ళు గోల్స్ రీచ్ అవ్వడానికి ఏం చేస్తారంటే వీళ్ళు ప్రాపర్గా కేవైసీ వెరిఫికేషన్ చేయకపోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ప్రాపర్గా ఆధార్ వెరిఫికేషన్ చేయరు. తర్వాత ఫోటోగ్రాఫ్లో ఉన్న వ్యక్తి కరెక్టా కాదని ప్రాపర్గా వ్యాలిడేట్ చేయరు. దీనివల్ల ఏమవుతుందంటే స్కామర్స్, అంటే నేనున్నాను, నా పేరు మీద నేను ఒక చిన్న బ్యాంక్ ఉంది, ఒక వ్యవసాయదారుడిని, నా పేరు మీద ఉన్నటువంటి నా ఆధార్ కార్డు తీసుకుని ఎవరో ఒక ఫ్రాడ్స్టర్ ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ అమౌంట్తో ఫ్రాడ్ అకౌంట్ క్రియేట్ చేసి తను ఫ్రాడ్ అటెంప్ట్ చేస్తే అతను సూడో విక్టిమ్గా నేను కూడా సూడో ఫ్రాడ్స్టర్గా ఉంటాను. ఇలాంటి ఎక్కువగా ప్రైవేట్ బ్యాంకులు జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళ కేవైసీలు కానివ్వండి, తర్వాత వాళ్ళకి బ్యాంక్ వ్యాలిడేషన్స్ కానివ్వండి, తర్వాత అతను యూజర్ కరెక్టా కాదనేది ఇలాంటి ప్రైమరీ కేవైసీ వెరిఫికేషన్ అనేది వీళ్ళు ప్రాపర్గా చేయకపోవడం వల్ల ఇట్ లీడ్స్ టు ఫ్రాడ్ అటెంప్ట్స్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మ్యామ్. ఇవి ప్రైవేట్ బ్యాంకుల మీద ఖచ్చితంగా డిఓటీ కానివ్వండి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒకళ్ళు, తర్వాత బ్యాంక్ కేవైసీ చూసినట్టు ఆధార్ వెరిఫికేషన్స్లో ప్రాపర్గా వ్యాలిడేట్ చెక్ చేసేటువంటి వెరిఫికేషన్ మెకానిజం మళ్ళీ రీచెక్ చేయాల్సిన, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీచెక్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రైవేట్ బ్యాంకులు తన యొక్క సక్సెస్ అవ్వడానికి, ఇంత గోల్స్ రీచ్ అవ్వడానికి ఫ్రాడ్ అకౌంట్లు లేదా ఫేక్ బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి. దాని ద్వారా ఎక్కువ అమౌంట్ ఆఫ్లో క్వాంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైవేట్ బ్యాంకుల నుంచి సైబర్ ఫ్రాడ్స్ అవుతున్నాయి. అయితే స్కామ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఫ్రాడ్స్ ఎక్కువ పబ్లిక్ బ్యాంకులు కనపడుతున్నాయి, అది లెజిటిమేట్ రూపంలో. ఓకే, కృష్ణబాబు గారు, డిజిటల్ కరెన్సీ విడుదలకు సంబంధించి కేంద్రం రీసెంట్ గా కొన్ని సంకేతాలు ఇచ్చింది. అయితే ఈ సిబిడిసి ప్రవేశపెట్టడం మీద ఏ ఇష్యూస్ మీద వాళ్ళు కొంచెం లోతైన అధ్యయనం చేయాలంటారు? డిజిటల్ కరెన్సీలో ఎవరి ఎండ్ యూజర్ అన్నది మనకి సరిగ్గా తెలియదు. దాని గురించి ఎక్కువ ఎండ్ యూజర్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ప్రాసెస్ ఎలా మొత్తం A to Z వాళ్ళు చూడాలమ్మా. ఇది కొత్తగా మనం పెడుతున్నాము. మిగిలిన ఇప్పుడు కొన్ని మిగిలిన ఇప్పుడు చైనా వాళ్ళని కంట్రీలు ఉన్నాయంటే అదంతా వాళ్ళ ప్రభుత్వం వరకు ఆధీనంలో ఉంది. ఆ డిజిటల్ కరెన్సీ ఎక్కువగా వాడేది వాళ్లే, ప్రభుత్వం వాళ్లే. అమెరికా లాంటి చోట్ల బయట వాళ్ళు కూడా వాడుతున్నారు. వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాని గురించి మనం ఇంకా లోతైన అధ్యయనం చేయాలి. ఇప్పుడు ఇవ్వాలంటే ఈ రోజున ప్రభుత్వం వాళ్ళు కూడా మనం ఇంట్రడ్యూస్ చేయలేరు. దానికి ఇంకా ఎండ్ యూజరు, కేవైసీలు, ఇందాక సార్ చెప్పినట్టుగా కేవైసీ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అన్నది ఎలా తెలుస్తుంది, అది అక్కడ తెలియకడానికి కొంచెం అవకాశం తక్కువ డిజిటల్ కరెన్సీలో. ఓకే సార్, ప్రసాద్ గారు, అలాగే ఎండ్ యూజ్ కూడా వాళ్ళు ఫిక్స్ చేస్తారు. చెప్పండి కృష్ణబాబు గారు, చెప్పండి. ఈ డిజిటల్ కరెన్సీ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళే వాడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంటే ఇస్తుంది అనుకోండి ఫండ్స్ డిజిటల్ కరెన్సీ రూపంలో ఇస్తున్నప్పుడు ఫలానా చోటే మాకు ఈ కరెన్సీని మీరు వాడాలి, లేదా ఫలానా ఇండస్ట్రీస్కే వాడాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఎండ్ యూజర్ని కొంతమంది వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు, ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. ఓకే సార్, ఆ విధంగా మిస్యూజ్కి కొంచెం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ప్రసాద్ గారు, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ ఏ దేశాలు అమలు చేస్తున్నాయి? అయితే అక్కడ అమలు చేస్తున్న అనుభవాల నుంచి మన బ్యాంకింగ్ కానీ మన ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి సార్? క్లుప్తంగా చెప్పండి సార్. ఎస్ మ్యామ్, మనకి తెలిసిందే మ్యామ్. ఒకప్పుడు పేపర్ కరెన్సీ ఉందంటే ఒక పేపర్ కరెన్సీకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫారెన్ ఆఫ్ దానికి వాల్యూ ఎలా క్రియేట్ అవుతుందంటే G6 రూపంలో ఫారెక్స్ రిజర్వ్స్ మనకి ఎంత ఉన్నాయి, తర్వాత మన దగ్గర ఎంత గోల్డ్ ఉందన్న రూపంలో మన మనీ ఎస్టాబ్లిష్ అవుతుంది మ్యామ్. ఇది జనరల్గా మనకు తెలిసినటువంటి ట్రాన్సాక్షన్స్. కానీ CBDC రూపంలో, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రూపంలో, CBDC రూపంలో ఇప్పుడు ప్రతి వాల్యూ అనేది ఒక హైపోథెటికల్గా ఒక డిజిటల్ రూపంలో క్రియేట్ చేస్తున్నాం. దీన్ని ఒక పర్టికులర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ రూపంలో దానికి ఒక యూనిక్ వాల్యూ జనరేట్ చేసి దానికి ఒక వాల్యూ క్రియేట్ చేయగలుగుతున్నాం.
ప్రాబ్లం ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా లాంటి కంట్రీస్, బహమాస్ లాంటి కంట్రీస్, తర్వాత జపాన్, తర్వాత చైనా, ఈ కంట్రీస్ కొంతవరకు టెస్టిఫై చేసినాయి CBDCని. అంటే బిట్ కాయిన్కి ప్రత్యామ్నాయంగా లేదా ఇథేరియం లేదా లైట్ కాయిన్కి ప్రత్యామ్నాయంగా కంట్రీ మాత్రం అంటే ఆ యొక్క దేశాలే ఒక డిజిటల్ కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లోకి పాపప్ చేయాలనేది ఒక ఆలోచన అనమాట. దానికోసం మన లాస్ట్ బడ్జెట్లో కూడా ఈ యొక్క డిస్కషన్ వచ్చింది. బిట్ కాయిన్ లైక్ బ్లాక్ చైన్ డ్రివెన్ మనం కూడా ఇండియన్ కరెన్సీని కూడా మనం తీసుకురావాలన్నది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం చెప్పుకున్నట్టు నార్మల్ వాల్యూకి ఏంటంటే మానిటరీ పాలసీలో ఫారెక్స్ రిజర్వ్స్, గోల్డ్, జీసెక్స్ దాన్ని ఒక వాల్యూగా క్వాంటిఫికేషన్గా తీసుకుని మనము కరెన్సీని ముద్రిస్తే ఇలాంటి అమౌంట్ తీసుకుంటే లైక్ డిజిటల్ కరెన్సీని మనం క్రియేట్ చేసినప్పుడు లైక్ బిట్ కాయిన్ రూపంలో లేదా లైట్ కాయిన్ రూపంలో దీన్ని మనము వాల్యుయేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది తెలియకపోవటం మేము ఒకటి. రెండోది దీన్ని రేపు లైక్ మనీ రూటింగ్స్లో కానివ్వండి లేదా మనీ పర్టికులర్గా ఆన్లైన్ రూటింగ్లో కూడా ఈ అమౌంట్ అనేది ఎక్కువ పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. KYC వెరిఫికేషన్ చేయడం కూడా చాలా ఎండ్ యూజర్ని డిటెక్ట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది మేము. ఇప్పటికే బిట్ కాయిన్ ఎండ్ యూజర్ని డిటెక్ట్ చేయడం ఇన్వెస్టిగేషన్లో చాలా కాంప్లెక్స్గా ఉంది. అలాంటప్పుడు ఇలాంటి వాటిల్లో ఎక్కువ అంటే వైట్ కాలర్ క్రైమ్స్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, ధన్యవాదాలు కృష్ణబాబు గారు, ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని.